జూన్ 21న చరిత్ర సృష్టించబోతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు కామెంట్. వారసత్వంగా వస్తున్న యోగా ప్రాముఖ్యతను తెలియజెప్పేలా వేడుకలు నిర్వహిస్తామని వ్యాఖ్య. అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపు. ఏపీకి కుంకు ఏనుగులను అప్పగించిన కర్ణాటక. సీఎం సిద్ధరామయ్యకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వాటిని జాగ్రత్తగా చూసుకుంటామని, వాటి ఆరోగ్యం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటామని పవన్ హామీ. విశాఖ స్టీల్ ప్లాంట్ దీక్షా శిబిరానికి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి మద్దతు. కార్మికుల సమ్మెకు మద్దతుగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన షర్మిల తొలగించిన 2000 మంది కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్. మావోయిస్టు అగ్రనేత అలిపిరిలో చంద్రబాబుపై దాడికి సూత్రధారి నంబాల కేశవరావు ఎన్కౌంటర్. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడని సమాచారం. వార్డ్ సమీపంలో జరిగిన ఎన్కౌంటర్లో అంతమొందించిన కమాండోలు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పార్కులను అభివృద్ధి చేసే దిశగా ఏపీ సర్కార్ ప్రణాళిక. దీనికోసం 350 కోట్లను కేటాయించిన ప్రభుత్వం ఒక్కో పార్క్ అభివృద్ధికి 3 నుంచి 8 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని ప్లాన్. అనంతపురం జడ్పీ కార్యాలయంలో ఫోటోల వివాదం. జడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ చాంబర్లో జగన్ ఫోటో. అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ ఎమ్మెల్యేలు. జగన్ ఫోటో తీయించి గాంధీ, చంద్రబాబు ఫోటోలు ఏర్పాటు చేయించిన ఎమ్మెల్యేలు. ఏపీలో అరాచక పాలన సాగుతుందన్న ఎంపీ మిథున్ రెడ్డి. ఇంటింటికి రేషన్ వాహనాల రద్దు సరికాదని వ్యాఖ్య. సంక్షేమ పథకాలు ఆపారని ఆగ్రహం. మద్యం కుంభకోణం అసలు జరగలేదని స్పష్టం చేసిన ఎంపీ. జిల్లాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో కీలక సమీక్ష. కూటమి నేతలను, వివిధ సంఘాలను భాగస్వాములను చేయాలని ఆదేశాలు. త్వరితగతిన నివేదికను రూపొందించాలని సూచన. ఏపీ రాష్ట్ర రాజధాని అమరావతి, కర్నూలు మధ్య జూలై 2వ తేదీ నుంచి విమాన సర్వీసులు. ఎక్స్ వేదికగా స్పష్టం చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ విమాన సేవల ద్వారా రాష్ట్రంలో అంతర్గత కనెక్టివిటీ పెరుగుతుందని వ్యాఖ్య. రూప్ కుమార్ యాదవ్ పై మండిపడిన వైసీపీ మహిళా నేత శిరీష. అనిల్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక నోరు పారేసుకుంటున్నాడని విమర్శ. బెట్టింగ్ పై విచారణ జరిపించుకునే దమ్ముందా అని సవాల్. ఏపీ లిక్కర్ స్కామ్ పై ఎవరూ మాట్లాడవద్దన్న సీఎం చంద్రబాబు నాయుడు. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నాయని వ్యాఖ్య. ముఖ్యంగా మంత్రులుగా ఉన్నవారు ఎవరూ ఈ స్కామ్ పై మాట్లాడవద్దని సీఎం సూచన. త్వరలో విజయవాడ, బెంగళూరు మధ్య వందే భారత్ రైల్. కేవలం 9 గంటల్లో బెంగళూరుకు చేరుకునేలా రైల్వే శాఖ ప్లాన్. నెల్లూరు, తిరుపతి మీదుగా నడవనున్న ఈ వందే భారత్ రైలు